ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చిరొచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. పరిశుద్ధాత్మని గూర్చినటువంటి ధ్యానములలో బాప్తిస్మిచ్చు యోహాను పలికినటువంటి విధముగా, నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు, లేదా నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, నా వెనుక వచ్చువాడు ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మము ఇచ్చును, నేనైతే నీటితో మారు మనస్సు కొరకు మీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను. నేనైతే మారు మనస్సు కొరకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు గనుక ఆయన ఆత్మతోనూ అగ్నిలోనూ మీకు బాప్తిస్మము ఇచ్చును. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను పలుకుతున్న ఈ సాక్ష్యము ప్రభువైన యేసుక్రీస్తు గురించి. ఆయన పలుకుతున్నటువంటి మాటలో, నేను చేసే పని అది చిన్న పని, నా వెనుక చేస్తున్నటువంటి పని దానికంటే గొప్ప పని. నేను చేస్తున్నటువంటి పనికి అంతటి శక్తి అవసరం లేదు, నా దగ్గర లేదు. కాకపోతే నా వెనకాల చేయబోయేటువంటి పనికి అంతటి శక్తి కావాలి, దాని అవసరత ఉన్నది. నీటి బాప్తిస్మము అందరూ ఇస్తారు. నీటి బాప్తిస్మము సేవ కొరకు సమర్పించుకున్నానని చెప్తే 6 నెలల బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళో, సంవత్సరం పాటు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళో, లేదా 3 సంవత్సరములు ఒక బైబిల్ కాలేజీలో చదువుకొని ఆ సర్టిఫికెట్ తీసుకొని నేను ఇప్పుడు ఆర్డినేషన్ పొందుకున్నటువంటి పాస్టర్ని, నాకు మా సంస్థ నీటిలో బాప్తిస్మం ఇవ్వటానికి, పరిశుద్ధ బల్ల ప్రభురాత్రి భోజనము ఇవ్వటానికి, వివాహములు చేయటానికి, పుట్టుక దినాలు జరిపించటానికి, ఇంకేదన్నా కూడా పనులు చేయడానికి మా సంస్థ నాకు అధికారము ఇచ్చింది అని ఆ సర్టిఫికెట్ ఆధారముగా ఒక పాస్టర్, ఒక సంఘ కాపరి విశ్వసించిన వారికి నీటిలోకి తీసుకొని వెళ్ళి బాప్తిస్మము ఇస్తున్నాడు. నీటిలోకి తీసుకొని వెళ్ళి బాప్తిస్మం ఇస్తున్నటువంటి ఈ కాపరి కేవలము ఆయన వాక్యములను తెలియపరిచి, విశ్వాసిగా నేను సిద్ధముగున్నానని చెప్పినట్లయితే నా సాక్ష్యం ప్రకారముగా నన్ను తీసుకొని నీటిలో ముంచి తీసుకొస్తాడు. దానికి నాకు పెద్ద శక్తి అవసరం లేదు, ఆయనకి పెద్ద శక్తి అవసరం లేదు. నీటిలో బాప్తిస్మం ఇవ్వటానికి శక్తి అవసరం లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి పద్ధతి ప్రకారముగా, సిస్టమ్ ప్రకారముగా సంఘములో ఆర్డినేషన్ పొందుకున్న ఒక పాస్టర్ ఆ పనిని చేయవచ్చు. నీటి బాప్తిస్మం తీసుకున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి తన విశ్వాస జీవితమును ఆరంభిస్తున్నాను అని ప్రకటన చేసి అధికారం క్రింద లోబడిపోయి బాప్తిస్మం తీసుకొని ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు నడిపించవలసినటువంటి బాధ్యత సంఘ కాపరిది, నడవలసినటువంటి బాధ్యత విశ్వాసిది. అయితే నేటి దినములు, నడిపించే దినములు కూడా కరువైపోయి, నడిచే దినములు అంతకంటే కరువైపోయాయి. నడిచే దినములు ఒక శిక్షణలో లేక ఒక తర్ఫీదులో
ఒక అధికారంలో కూర్చొని, ఒక గురువు దగ్గర కూర్చొని నేర్చుకునేటువంటి ఆ దినములో ఈరోజు కరువైపోయాయి. విశ్వాస యొక్క జీవితము వయసుతో పాటు పెరుగుతూనే ఉన్నది. విశ్వాసి జీవితం వయసుతో పాటు పెరుగుతున్నది. ఆ విశ్వాసి గుడికి వస్తూ పోతూ ఉంటారు. ఆ విశ్వాసి కొన్ని ప్రార్థనలు సమాధానముగా పొందుకొని వాటి సాక్ష్యం చెప్తూ ఉంటారు. అయితే ఆ విశ్వాసిలో ఒక శక్తి, ఒక భిన్నమైనటువంటి శక్తి, ఈ లోకానికి భిన్నమైనటువంటి శక్తి, పరాక్రమము కలిగినటువంటి శక్తి కనబడటం లేదు. ఆ విశ్వాసిలో అద్భుతమైనటువంటి జీవితమును జీవించటానికి, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించటానికి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించటానికి తగినటువంటి శక్తి కనిపించటం లేదు. విశ్వాసి తన జీవితాన్ని ఆరంభించుకొని దాని కడ వరకు తీసుకొని వెళ్ళాలి. ఈ విశ్వాసి దేవుడికి ఎంత దగ్గరగా వెళ్తాడో, దేవుడి దగ్గర నుంచి ఎంత శక్తిని పొందుకుంటాడో, దేవుని క్రియలను ఎంత గొప్పగా చేస్తాడో, దేవుని స్వరూపముల పోలికలో ఎంత గొప్పగా జీవిస్తాడో, ఆయన యొక్క సమానత్వము ఎంతవరకు తెచ్చుకుంటాడో, ఆయన గుణలక్షణములు తనలో ఎంతగా తెచ్చుకుంటాడో, ఈ లోకమును, లోక నియమమును, అపవాదిని, పాపమును ఎంతగా ఓడిస్తాడో ఆ విశ్వాసి వ్యక్తిగత జీవిత నిర్ణయం అది. ఒకవేళ నేను అపవాదిని ఓడించాలి, పాపమును ఓడించాలి, లోక నియమమును ఓడించాలి అనే సంకల్పం నేను కలిగి ఉన్నట్లయితే దానిని ఓడించేటువంటి శక్తిని నేను సంపాదించుకోవాలి. మనము దేనినైనా కూడా ఓడిస్తున్నామనంటే మన దగ్గర దానికంటే మించి శక్తి ఉన్నది. ఆ శక్తి పొందుకోవడానికి మనము ప్రయాసం చేస్తున్నాం, మనము అభ్యాసం చేస్తున్నాం, మనము సమయాన్నిచ్చి గడుపుతూ ఉన్నాం. కొన్ని విధానాలు మనం గురువుల దగ్గర కూర్చొని నేర్చుకొని వారి అధీనములో ఉండి నడుస్తూ ఉంటాం. ఒకవేళ మనం స్పోర్ట్స్ని తీసుకున్నట్లయితే స్పోర్ట్స్లో స్పోర్ట్స్ పర్సన్ చాలా శక్తి కలిగినటువంటి వ్యక్తి. అయితే స్పోర్ట్స్ పర్సన్కి ఎన్ని లెవెల్స్ వెళ్ళినా కూడా లెవెల్ పెరుగుతున్న కొలది ఆ స్పోర్ట్స్ పర్సన్కి కోచ్ మారుతూ ఉంటాడు. ఆ కోచ్ మారిపోయి నువ్వెంత ముందుకు వెళ్తున్నావో అంతగా నీకు కోచింగ్ అవసరం. నువ్వు స్కూల్ లెవెల్లో ఆడేవో, లేక కాలేజ్ లెవెల్లో ఆడేవో, నువ్వు నీ ఏరియా లెవెల్లో కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్లో, జోనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాను కదా, ఇప్పుడు నాకు కోచ్ అవసరం లేదు, నా అంతా నేను వెళ్తాను అనుకోకూడదు. ఏ స్పోర్ట్స్ పర్సన్ ఆ పని చేయరు. స్పోర్ట్స్ పర్సన్ కోచ్ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన వాడైనప్పటికీ ఆ కోచ్ అధీనంలో ఉండి ఆ వ్యక్తి చెప్పినట్లుగా నడుస్తున్నప్పుడు ఆ ప్రతి లెవెల్ని ఆయన దాటుకొని ముందుకు వెళ్తాడు. ఇది కోచింగ్లో సంపాదించుకున్నటువంటి శక్తి. గెలిచింది స్పోర్ట్స్ పర్సనే, గెలిపించింది కోచే, కాకపోతే బహుమానం దొరికేది మాత్రం స్పోర్ట్స్ పర్సన్కి మాత్రమే. ఎంత పేరు వచ్చినా కూడా బహుమానం కలిగేది ఆడిన వ్యక్తికి మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఆడిన వ్యక్తి అన్నిటిని విడిచిపెట్టేసి నిష్ట కలిగినటువంటి వ్యక్తిగా ముందుకెళ్తాడు. స్పోర్ట్స్ పర్సన్ చూసినట్లయితే మీరు ఇంటికి వారిని ఎప్పుడన్నా మీరు ఏదైనా భోజనాన్ని కానీ విందు కానీ పిలవండి, మీరు పెట్టిన వస్తువులో ఏమీ దాదాపు తినరు. మీరు వారికి పెట్టిన భోజనంలో ఏమీ దాదాపుగా తినరు. ఒకవేళ ఏమి తింటారు వారంటే మీరు పెట్టిన క్యారెట్ కావచ్చు, కుకుంబర్ కావచ్చు, దోసకాయ, కీరకాయ అంటారు కదా, క్యారెట్ అంటే బీట్రూట్ అంటారు, అవి తీసుకొని తింటారు. మీకోసం మంచి భోజనం వండి పెట్టాను, బాగా మసాలాతో వండి పెట్టండి, నేను తినను. ఎందుకు? నా స్పోర్ట్స్కి వ్యతిరేకం ఇది. నేను చల్లటి వస్తువు, నేను మంచి ఐస్ క్రీమ్ నేను చేశానంటే నేను తినను. కూల్ డ్రింక్ ఇస్తానంటే నేను త్రాగను. వారు నిష్ఠ కలిగి ఉంటారు. ఎందుకంటే వారి శరీరమును హాని చేసేది కావచ్చు, లేక వారి లోపల ఉన్నటువంటి శక్తిని నాశనం చేసేటువంటి ఏదైనా ఆహారం అది ఎంత రుచికరమైనప్పటికీ
వారు దాన్ని తీసుకోరు. నిష్ఠ కలిగి వద్దు అని అంటారు. వారి భోజనం విషయమే కావచ్చు, టైమింగ్ విషయమే కావచ్చు, ఇంకేదన్నా విషయం కావచ్చు, మీరు ఎక్కడికంటే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే పిలిస్తే రారు వాళ్ళు. వారు పడుకోవాల్సిన టైంలో పడుకుంటారు, లెగవాల్సిన టైంలో లెగుస్తారు, అభ్యాసం చేయాల్సిన అభ్యాసం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు ఆ గురిలో ముందుకు వెళ్ళాలి, ఆ లక్ష్యం దగ్గరికి వెళ్ళాలి. ఒక విశ్వాసి కూడా సిలువను చూస్తున్న వాడై, ఆ సిలువను ఎదురుగా పెట్టుకొని ఆ సిలువ యాత్రలో నడుస్తున్న వాడై, తన లక్ష్యమైనటువంటి పరలోక రాజ్యము, తన లక్ష్యమైనటువంటి గురి అయినటువంటి గమ్యమైనటువంటి ఆ నిత్య రాజ్యము, ఆ పరలోక రాజ్యములో బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా దాసురాల నా తండ్రి సంతోషములో ప్రవేశించు అని పిలుపుంచుకున్నటువంటి ఆ పిలుపు కొరకు ఎదురు చూస్తున్న వారైతే, వారి లోకమును తృణీకరించిన వారై, లోక విధానమును తృణీకరించిన వారై, లోక పద్ధతులను తృణీకరించి ఈ పాపమును అన్నిటిని కూడా ఓడిస్తారు. ఇవన్నీ ఓడించాలి అని అంటే ఆ ప్రభు అయినటువంటి క్రీస్తుకు ఉన్నటువంటి శక్తి మనలోకి రావాలి. అంత గొప్ప బలం మనకి కావాలి, అంత సామర్థ్యం మనకు కావాలి. అపవాదిని ఓడించగలిగినటువంటి శక్తి మనము సంపాదించుకోవాలి. సో 2 విషయాలు మనం చూస్తున్నాం. నీటిలో బాప్తిస్మం తీసుకోవడానికి కొన్నిసార్లు మన తల్లిదండ్రులు చెప్తారు కనుక మనం తీసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు వయసు పెరిగింది కనుక తీసుకుంటూ ఉంటాం. మరికొందరు వివాహం చేసుకోవాలి కనుక తీసుకుంటూ ఉంటారు. బాప్తిస్మం తీసుకోవడానికి రకరకాల కారణాలు ఉంటే, ఒక నిజమైన విశ్వాసి క్రొత్త జీవితమును ఆరంభించడానికి తీసుకునేటువంటి ఒక కార్యమే బాప్తిస్మం అనేది. ఈ బాప్తిస్మం తీసుకొని తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటే, ఇప్పుడు ఆయనకు ఒక కోచ్ అవసరమయ్యాడు. ఇప్పుడు ఆయనకు ఒక కోచ్ అవసరం అవుతున్నాడు. ఈ కోచ్ విషయంలో మనం ఇలాగ చూస్తున్నాం. ఇప్పుడు క్రీస్తు యేసు ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన యోర్దాను నదిలోకి వెళ్ళాడు. యోహాను నీటితోటి బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఆయన కూడా నీటిలోనికి వెళ్ళిపోయి నాకు కూడా బాప్తిస్మం ఇవ్వని అడిగాడు. నాకు కూడా బాప్తిస్మం ఇవ్వని అడిగినప్పుడు యోహాను అంటున్నాడు, నేను నీకు బాప్తిస్మం ఇవ్వను, ఎందుకంటే నేను నీ చేత బాప్తిస్మము పొందుకోవాలి, కానీ నీవు నన్ను బాప్తిస్మం ఇవ్వమని అడుగుతున్నావు. ఆ రోజు బహుశా యోహాను మనసులో ఒక కోరిక ఉండుంటుంది, ఎవరన్నా వచ్చి నాకు బాప్తిస్మం ఇస్తే బాగుండని చెప్పి. ఎవరైనా వచ్చి ఒక నాకంటే గొప్పవాడు వచ్చి నాకు బాప్తిస్మం ఇవ్వాలి, ఎందుకంటే నేను బాప్తిస్మను ఆరంభించి వెళ్తున్నాను, నాకు బాప్తిస్మం ఇచ్చేవాడు కావాలి. ఆయన క్రీస్తును చూసిన వెంటనే సంతోషించి పలుకుతున్న మాట, ఇదిగో లోక పాపములో మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్ల, నా వెనక వచ్చుచున్నవాడని చెప్పాను కదా, ఇదిగో ఈయనే, నేను ఎవరి గురించి అయితే సాక్ష్యం చెప్పాడో ఆయన ఈయనే, ఇదిగో వస్తున్నాడు. ఆయన ఆ రోజు ప్రభువుని ఎదుర్కొనే దానికంటే ప్రభు చేతిలో బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ యోహానికి ప్రభు బాప్తిస్మం ఇవ్వలేదు. యోహానికి బాప్తిస్మం ఇవ్వకుండా ఆయన యోహాను చేతుల మీదుగా బాప్తిస్మం తీసుకొని, నీతి యావత్తు ఇలాగు జరుగుట తగినది గనుక ఇప్పటికి ఇలాగ కానిమ్మన్నాడు. ఇప్పటికీ ఇలాగ కానిమ్మ, తర్వాత చూద్దామన్నాడు. ఎందుకంటే తర్వాత ఘటనలు వేరుగా ఉన్నాయి. యోహాను జీవితంలో సంభవించినటువంటి ఘటనలు వేరుగా ఉన్నాయి, ప్రభు జీవితంలో సంభవించాల్సిన ఘటనలు వేరుగా ఉన్నాయి గనుక ఇప్పటికీ కానిమని చెప్పినప్పుడు, అప్పుడు యోహాను తన మనసును చంపుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుకి నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాడు. నీటిలో బాప్తిస్మం ఇచ్చిన వెంటనే ఒక స్పోర్ట్స్ పర్సన్ని ఎలాగైతే ఒక కోచ్ కనుక్కుంటున్నాడో, ఒక స్పోర్ట్స్ పర్సన్ని ఒక కోచ్ కనుక్కుంటున్నాడు. ఈ దినములలో కెమెరా, వీడియోస్, ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి ఎవరో ఎక్కడి నుంచో ఒకలాగో బయటకు వస్తున్నారు. ఈ బయటకు వచ్చినప్పుడు వారి వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ కోచ్ ఉన్నవారు, లేకుంటే స్పోర్ట్స్ పర్సన్ ఉన్నవారు, స్పోర్ట్స్ అకాడమీ వారు ఏం చేస్తున్నారు, లేకుంటే ఇంకేదైనా మ్యూజిక్ అకాడమీ కావచ్చు, డ్యాన్స్ అకాడమీ కావచ్చు, ఇంకేదైనా టీచింగ్ ఏదైనా కావచ్చు, వారిని చూసినప్పుడు వారిని వెతుక్కుంటూ వీళ్ళు వెళ్తున్నారు. ఎవరో ఒక చిన్న పిల్లోడు, చిన్న పాప ఏదో క్రికెట్ ఆడుతున్నారు, ఫలానా పెద్ద క్రికెటర్ లాగా ఆడేస్తున్నప్పుడు ఆ వీడియో చూసినప్పుడు, ఒకవేళ నేను ఈ వ్యక్తిని కనుక్కొని ఈ వ్యక్తికి నేను ట్రైనింగ్ ఇచ్చానంటే ఈ వ్యక్తి గొప్పగా ఆడతాడని చెప్పేసి ఆ వ్యక్తిని కనుక్కోవడానికి వెళ్ళిపోయి, ఆ వ్యక్తికి కావాల్సినటువంటి స్కూల్ ఫీజు కట్టి, బుక్స్ కావచ్చు, డబ్బులు కావచ్చు అన్నీ ఇచ్చి దానితో పాటు ట్రైనింగ్ని యాడ్ చేస్తున్నారు.
ఎలాగైతే ఒక కోచ్ ఒక నైపుణ్యము కలిగినటువంటి వ్యక్తిని, లేకుంటే ఏదన్నా కళ కలిగినటువంటి, క్రీడ కలిగినటువంటి, లేకుంటే ఇంకేదన్నా విశేషత కలిగినటువంటి వ్యక్తిని కనుగొని ఆ వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తికి ముందున్నటువంటి లక్ష్యము కొరకు ట్రైనింగ్ ఇస్తున్నారు, తర్ఫీదు ఇస్తున్నారో, అలాగే దేవుడు కూడా భూమి మీద మనుషులను చూస్తూ ఉన్నాడు. ఆయన భూమి మీద మనుషులను చూసినప్పుడు ఆయనకు ఒక నీతిమంతుడు కనిపించినప్పుడు, ఇతడు నీతిమంతుడు కాబట్టి ఇతడు నాకు కావాలని చెప్పేసి ఆయనను పట్టుకోవడానికి వెళ్తున్నాడు. ఒక ఆయన విశ్వాసం నింపబడ్డాడు కనుక ఈయన నాకు కావాలి కనుక ఈయనని పట్టుకుంటానని చెప్పి ఆయన వెనక వెళ్ళాడు. అలాగే దేవుడు ఏం చేశాడంటే నోహను పట్టుకున్నాడు, అబ్రహామును పట్టుకున్నాడు, ఆ తర్వాత హానోకును పట్టుకున్నాడు, తర్వాత దావీదును పట్టుకున్నాడు, ఈ తర్వాత చూసినాడు మోషేను పట్టుకున్నాడు, ఏలియాను పట్టుకున్నాడు, ఎలీషాను పట్టుకున్నాడు, ఏషా, వీళ్ళందరినీ కనుక్కున్నాడు. దేవుడు చూసి వాడిని కనుక్కుంటున్నాడు. ఇర్మియా అడుగుతున్నాడు, ఇవన్నీ కాదు ప్రభు, అసలు రహస్యం ఏంటి చెప్పు నాకు, నేను నీకు ఎక్కడ కనిపించాను, నువ్వు నన్ను ప్రవక్తగా పిలుస్తున్నావు కదా అంటే, దేవుడు మనుషులను ఎలా కనిపెట్టుకుంటున్నాడు, ఎక్కడ కనిపెట్టుకున్నాడంటే, నీ తల్లి గర్భములో నువ్వు ఉన్నప్పుడే, నీవు అక్కడ రూపించబడక ముందుగానే నువ్వు ప్రవక్త అన్న సంగతి నాకు తెలుసు కాబట్టి నేను నిన్ను వెతుక్కుంటొచ్చాను. ఇది దేవుడు చెప్పే మాట. నీ తల్లి గర్భములో ఉన్నావు నువ్వు, అప్పుడు నేను నిన్ను ప్రవక్తగా చూశానని చెప్తున్నాడు. ఆ దేవుడి కన్నులు భూలోకం మీద ఆయన కొరకు అవసరమైన, ఆయన కొరకు పడుచున్నటువంటి, లేకుంటే ఆయన కొరకు సహాయపడగలిగినటువంటి వ్యక్తుల కొరకు కనిపెడుతూ ఉన్నాయి. ఆయన భూలోకములో సంచారం చేస్తూనే ఉన్నాడు. అయితే ప్రజలందరూ కూడా ప్రభు దగ్గరికి వస్తున్నారు. అందులో కొందరినే దేవుడు ప్రత్యేకంగా పట్టుకొని ఎన్నుకొని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. ఆయన పట్టుకోవాలి అనంటే ఆ విశ్వాసిలో ఆ గుణం ఉండాలి. ఆయన పట్టుకోవాలంటే ఆ విశ్వాసంలో అటువంటి లక్ష్యం ఉండాలి, అటువంటి తాపత్రయం ఉండాలి, ఆ చేసేటువంటి పని యొక్క సంకల్పమై ఉండాలి. అందుకు క్రీస్తు యేసు ఆయన 30 సంవత్సరములు తన తల్లిదండ్రుల అధీనములో ఉండి నిష్ఠగా పెరిగిన వాడై, ధర్మశాస్త్రముకు లోబడి ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుచు ఆయన 30వ సంవత్సరం వచ్చి నీటి బాప్తిసం తీసుకున్న వెంటనే ఆయన ఆయన జస్ట్ నీటిలో నుంచి ఒడ్డు మీదకి వచ్చి అలా కూర్చున్నప్పుడు ఆకాశము తెరవబడిపోయి అక్కడ నుండి తండ్రి అయిన దేవుని యొక్క స్వరము భూమి మీదకి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి తెలియపరుస్తున్నాడు. ఆయన నీటిలో నుంచి బయటకు వచ్చి కూర్చున్న వెంటనే ఒక కోచ్ ఎలాగైతే ఒక స్పోర్ట్స్ పర్సన్ని పట్టుకొని వెళ్తున్నాడో, పరిశుద్ధాత్ముడు ఈయనను వెతుక్కుంటూ వచ్చేసి ఈయన యోర్దాను నదిలో కూర్చున్నప్పుడు ఆయన మీదకు వచ్చేసి ఆయనను పట్టుకొని ఆయనను అక్కడి నుంచి అరణ్యంలోనికి తీసుకొని వెళ్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు వెతుక్కుంటూ వస్తున్నాడు. చూడండి మాట, 30 సంవత్సరాల వరకు యేసు ప్రభు ఎటువంటి అద్భుతం చేయలేదు. 30 సంవత్సరముల వయసు వచ్చే వరకు ఆయన ఏ పని కూడా చేయలేదు. ఆయన 13వ సంవత్సరమున ఆ యెరూషలేములో కూర్చొని ఆ దేవుని లేఖనాలు వింటున్న వాడై, ఆ దైవజనులతోటి, ఆ గురువులతోటి, బోధకులతోటి ఆయన ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు పొందుకుంటున్నప్పుడు, ఇక నా సమయం వచ్చేసింది అనుకొని, పరిచయం ఇదే అనుకొని గుడిలో కూర్చోడానికి వెళ్ళిపోయాడు. ఆయన గుడిలో కూర్చోడానికి వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులు వెతుక్కుంటూ వెనకాల తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చిన తర్వాత, కుమారుడు ఎందుకు ఈ పని చేసావంటే, నా తండ్రి పని మీద నేను ఉండాలి, నీకు తెలియదా అని అడుగుతున్నాడు. మీకు తెలియదా ఈ మాట, నన్ను పంపినటువంటి తండ్రి పని మీద నేనున్నాను అంటుండే, నీ తండ్రి పని ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు, నేను చెప్పే వరకు ఎదురు చూడని చెప్పి ఆ తల్లి ఆయనను పట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్తే, మిగిలినటువంటి 17 సంవత్సరములు ఆయన నజరేతులో ఆ తల్లిదండ్రులకు లోబడిపోయి వారితో పాటు అక్కడ జీవించాడు. ఈ 17 సంవత్సరములు ఆయన ఏమి చేశాడో ఎవరికి తెలియదు. ఆ 17 సంవత్సరములు లెక్కలోకి రావు. ఆ 17 సంవత్సరములు ఏమి లెక్కలోకి వస్తుందంటే, ఆయన పాపము లేకుండా జీవించాడు, ఇది మాత్రమే లెక్కలోకి వస్తుంది. ఎందుకంటే ఆయన పరిచయ జీవితాన్ని ఇంకా ప్రారంభించలేదు, ఆయన సేవను ఇంకా ప్రారంభించలేదు. ఆయన సేవను ప్రారంభిస్తున్నాడు 30వ సంవత్సరమున. 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 31వ సంవత్సరమున సేవను ఆరంభిస్తున్నాడు ఆయన. ఇక్కడ నుంచి అన్నీ కూడా కౌంట్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాగున్నాడంటే, ఆయన తల్లిదండ్రులకు లోబడిపోయి అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను పలుకుతున్నటువంటి ఈ మాటలో చూసినప్పుడు, ఆయన నా వెనకాల వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నాకంటే శక్తిమంతుడు అని చెప్తున్నాడు. సో యోహాను అంటున్నాడు, మారు మనసు కొరకు నేను మీకు
బాప్తిస్మ ఇస్తున్నాడు, కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీకు నీటితోనూ అగ్నితోనూ బాప్తిస్మ ఇస్తాడు. సరే, ఇప్పుడు ఈ క్రీస్తు యేసు యొక్క బాప్తిస్మము అయిపోయింది. ఎలాగైతే ఆ కోచ్ ఒక స్పోర్ట్స్ పర్సన్ని కనుగొన్నాడో, పరిశుద్ధాత్ముడు కిందకు వచ్చేసాడు. తండ్రి పరలోకం నుంచి స్వరమును పంపిస్తున్నాడు. అప్పటి వరకు ఎక్కడ కూడా తండ్రి స్వరం పంపించలేదు. ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా తండ్రి తన స్వరాన్ని పంపించలేదు. ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా క్రీస్తు ఏమి కూడా చేయలేదు. ఆయన కేవలము కనిపెట్టుకొని ఉన్నాడు. కనిపెట్టుకొని ఉండి ఆయన సిద్ధపడి ఆ సిద్ధపాటులో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ గడియను ఆరంభించడానికి, ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చినటువంటి దేవుడు, ఆయన మానవ రూపిగా మారినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన చేయవలసినటువంటి పనులు అనేకమైన ఉంటుండగా ఆ పనులు చేపించడానికి ఆ దేవుడు స్వయముగా క్రీస్తు యేసుకు తోడు ఎలాగుంటున్నాడో మనం చూస్తున్నాం. ఇక్కడ ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుతున్నానని చెప్పేసి. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు మొదటి వచనం చూసినప్పుడు, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. మత్తయి సువార్త 4:1 కనిపిస్తుంది. క్రీస్తు యేసు ఇప్పుడు అపవాది చేత శోధింపబడటానికి, అగ్ని బాప్తిస్మ అనే మాటలు మనము ధ్యానాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. క్రీస్తు యేసు ఇప్పుడు అపవాది చేత శోధింపబడడానికి వెళ్తున్నాడు. నేను మరలా స్పోర్ట్స్ ఈరోజు నేను ఇక్కడ పెట్టుకుంటాను, దాన్ని మరలా నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఒకవేళ అనుకుందాం, మీరు ఒక మంచి పర్సన్ అనుకుందాం, మీరు మంచి బ్యాట్స్మెన్ అనుకుందాం, మీరు మంచి బ్యాట్స్మెన్ అని చెప్పేసి మీరు నాకు నేషనల్ లెవెల్లో, నాకు ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు అడ్మిషన్ ఇవ్వండి, నేను బాగా ఆడతానని చెప్పేసి అన్నప్పుడు, సరే మీ క్రీడ కొంచెం మీ కళ ఏమిటో మరి ఒకసారి చూపించండి అని చెప్పి అన్నారు. అయితే మీరేమంటున్నారు, నేను బౌలర్ లేకుండా చూపిస్తానంటున్నారు. మీరు బౌలర్ లేకుండా నా బ్యాటింగ్ ఏంటో నేను చూపిస్తాను. బ్యాటింగ్ మీరు స్టైల్ చూపిస్తారు, ఇలా కొడుతున్నారు, పైకి కొడుతున్నారు, కింద కొడుతున్నారు, స్వీపింగ్ కొడుతున్నారు, అటు కొడుతున్నారు, బాల్ లేకుండా కొడుతున్నారు. బౌలర్ లేకుండా మీరు కొడుతున్నారు. ఓకే, ఈ బ్యాటింగ్ పనికిరాదని చెప్పారు వాళ్ళ సెలక్షన్ టీం. మరి ఏమి కావాలంటే బౌలర్ కావాలి, బౌలర్తో పాటు బౌలర్ని మీరు ఎదుర్కొన్నప్పుడే అన్నారు. సరే, మా బాబు వస్తాడండి, చిన్న బాబు వస్తాడు, బౌలింగ్ వేస్తాడన్నాడు. ఏం చదువుకోండి మీ బాబు అంటే, ఇప్పుడే ఫస్ట్ స్టాండర్డ్లోకి వెళ్ళాడండి. ఫస్ట్ స్టాండర్డ్లోకి వెళ్ళినటువంటి బాబు, నీకు ఇంటర్నేషనల్ లెవెల్ బౌలింగ్కి నీకు సరిపోదు, ఓకే బౌలర్ని చేంజ్ అన్నాడు. మా పెద్ద బాబు ఉన్నాడండి, వస్తాడు, ఏం చదువుకున్నాడు, 5th స్టాండర్డ్లో ఉన్నాడండి. ఓకే, పెద్ద బాబు కూడా పనికి రాడు. ఎక్కడి వరకు ఆడు మీ పెద్ద బాబు? స్కూల్లో ఆడతాడండి, గల్లీలో ఆడుతూ ఉంటాడు. స్కూల్లో గల్లీలో ఆడినంత మాత్రాన సరిపోదు, ఇంకెవరన్నా కావాలి. మా దగ్గర ఉన్నటువంటి మా బౌలర్స్ ఉన్నారు, వారిని మీరు ఎదుర్కోవాలి. ఇప్పుడు ఈ బౌలర్స్ని ఎదుర్కోవటానికి ఈ బౌలర్స్ గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి వారు, ఆ బ్యాట్స్మెన్ని బాగా ఇబ్బందులు పెట్టగలిగినటువంటి నైపుణ్యం కలిగిన వారు. అయితే బ్యాట్స్మెన్ ఎప్పుడు ప్రూవ్ అవుతాడంటే, ఆ బౌలర్ ఏ రకంగా బాల్ వేసినా కూడా ఎదుర్కొని వికెట్ పడకుండా, అవుట్ కాకుండా బాల్ని కొట్టేవాడే నిజమైన బ్యాట్స్మెన్ అవుతూ ఉంటాడు. అయితే క్రీస్తు యేసుని పరీక్ష చేయటానికి, శోధించటానికి ఈ భూలోకంలో అంతటి నైపుణ్యము కలిగిన వాడు, అంతటి సామర్థ్యం కలిగిన వారు ఎవరు లేరు. అంతటి సామర్థ్యం కలిగిన వారు. ఎందుకు? ఆ క్రీస్తు యేసుకు ఆయన దేవుడిగా ఉన్నాడు, కానీ మానవుడిగా వచ్చాడు కదా. ఈ మానవుడిగా వచ్చి ఈ పాపమును ఓడించడానికి, ధర్మశాస్త్రం నెరవేర్చి పాపమును ఓడించి మరణాన్ని ఓడించడానికి వచ్చినటువంటి ఈ క్రీస్తు యేసుకు సహాయము చేయడానికి పరిశుద్ధాత్ముడు, ఆ దేవుడు పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు, ఈ దేవుడు కోచ్గా ఉంటే, ఈ క్రీస్తు యేసు ఆయన ఆటగాడిగా ఉన్నట్లయితే ఆయనకి సమానమైన ఒక వ్యక్తి ఉండాలి ఎదురుగా. ఆయనకి సమానమైన వ్యక్తి ఉండాలి, పరీక్ష పెట్టడానికి సమానమైన వ్యక్తి ఉండాలి. ఎవరు సమానం అంటే, ఈ లోకములో అపవాది అంటున్నాడు, ఈ లోకములోకి రాకముందుగా పరలోకములో ఉన్నప్పుడు నేను దేవుని సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి సామర్థ్యం గలవాడను, నేను దేవుని పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కేసి ఆయన సింహాసనం మీద కూర్చుంటాను, నాకంతటి శక్తి ఉన్నది అని చెప్పేసి ఆయన తనను దేవుడితో పాటు సమానంగా పోల్చుకుంటూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయనని అక్కడి నుంచి క్రిందకి పంపించేసాడు. ఇంత మనకు తెలిసిన విషయమే. అయితే క్రీస్తు యేసును పరీక్ష చేయడానికి, లేకుంటే శోధించడానికి ఎవరు అంతటి శక్తి కలిగిన వాడంటే, ఈ భూలోకములో చెడు శక్తిలో అధికమైనటువంటి శక్తి, అపారమైనటువంటి శక్తి, సంపూర్ణమైనటువంటి శక్తి కలిగిన వాడు ఎవరో కాదు, అపవాది మాత్రమే.
ఇప్పుడు ఈ అపవాది క్రీస్తుని ఎదుర్కొని ఆయనను అగ్ని పరీక్ష పెడుతున్నాడు. గత వారం చెప్పాను నేను, అగ్నిలో బాప్తిసం అనంటే ఇది ఒక మాట, ఇది పోలికగా తీసుకున్నటువంటి ఒక మాట, అగ్ని పరీక్ష అంటున్నాము. ఈ అగ్ని పరీక్ష అంటే అగ్నిలో వేయటం లేదు, అగ్నిలో వేసినంతగా పరీక్ష పెడుతున్నారు, అంతగా కాల్చివేస్తున్నారు, అంతగా బాధ పెడుతున్నారు, అంతగా శ్రమ పెడుతున్నారు. మీరు క్విజ్ ప్రోగ్రామ్ ఒకవేళ ఎప్పుడైనా చూసినట్లయితే ర్యాపిడ్ ఫైర్ అని ఒక రౌండ్ ఉంటుంది అనమాట. ర్యాపిడ్ ఫైర్, ఓకే. ఈ ర్యాపిడ్ ఫైర్ అంటారు, కానీ తెలుగులో కూడా ర్యాపిడ్ ఫైర్, ఇంగ్లీష్లో ర్యాపిడ్ ఫైర్, హిందీలో కూడా ర్యాపిడ్ ఫైర్, అందరూ అదే భాషలో వాడుతూ ఉంటారు. ఇందులో ప్రశ్న అడిగిన తర్వాత ఆలోచించడానికి 1-2 సెకండ్ల కంటే ఎక్కువ టైం ఇవ్వరు. అలాగ ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న పంపిస్తూ ఉంటారు. క్రీస్తు యేసును ఎన్ని ప్రశ్నలు అడిగారో, లేకుంటే ఏమి చేశారో, ఆయనతో ఏమి చెప్పించారో, ఎలా బాధ పెట్టాడో ఇవన్నీ తెలియదు. కాకపోతే 2 పనులు మాత్రం జరుగుతున్నాయి. ఆ 2 పనులు ఏమిటి అనంటే, 1 ధర్మశాస్త్రమును ఉల్లంఘించే విధముగా ఆయనతో పాపం చేపించాలి, ఆయనతో తప్పు చేపించాలి. 2 ఆయన చేత పాపము చేపించాలి. ఒకవేళ ధర్మశాస్త్రం ఉల్లంఘించినట్లయితే, ధర్మశాస్త్రంలో ఫెయిల్ అయిపోయినట్లయితే పాపము చేసినట్లే. పాపము చేసిన వాడు మరణాన్ని జయించలేడు గనుక ఈ 2 పనులు చేయాలి. అందుకు క్రీస్తు ప్రతిసారి ఈ పరిసయ్యులు, యాజకులు, శాస్త్రులందరూ ఎదుర్కొని ధర్మశాస్త్రం గురించి ఆయన మీద నేరం మోపుతున్నప్పుడు ఆయన చెప్పిన ఒకే ఒక మాట, నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు, నేను దాన్ని రద్దు చేయడానికి రాలేదు, నేను దాన్ని నెరవేర్చడానికి మాత్రమే వచ్చానంటున్నాడు. ఇప్పుడు ఆయన ముందున్నటువంటి ఏకైక లక్ష్యము, ఆ లక్ష్యం ఏమిటనంటే ధర్మశాస్త్రము నెరవేర్చుట. ధర్మశాస్త్రం అంటే అర్థం ఏమిటి? నీవు జీవించవలసినటువంటి విధానం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కలిగినటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకం ప్రకారముగా ఎవరు కూడా జీవించలేకపోయారు. అది దేవుని దగ్గర నుంచి మొదటిగా తీసుకొని వచ్చి గ్రంథం రూపంలో రాసినటువంటి మోషే కూడా అందులో ఫెయిల్ అయిపోయాడు. మోషే తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయాడు. యాజకుడికి ఉన్నటువంటి, ప్రధాన యాజకుడికి ఉన్నటువంటి ఆ అహరోను కూడా అందులో విఫలమైపోయాడు. ఆ తరువాత వచ్చినటువంటి భక్తులు, ప్రవక్తలు అందరూ కూడా అందులో పడిపోతూనే ఉన్నారు. ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చలేకపోయారు. ఈ ధర్మశాస్త్రం నెరవేర్చాలి అని అంటే, ఈ ధర్మశాస్త్రము కంటే అధికమైనటువంటి శక్తిని కలిగినటువంటి ఒక వ్యక్తి అయి ఉండాలి. ఈ ధర్మశాస్త్రం పెట్టినటువంటి రూల్స్ కంటే ఎక్కువ శక్తిని కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఆ వ్యక్తి క్రీస్తు యేసుగా కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రము ఆ తండ్రి అయిన దేవుని నోట నుండి వచ్చింది, అది నెరవేర్చవలసింది కూడా దేవుని నోట నుండి, దేవుని ద్వారానే నెరవేర్చబడాలి. అయితే దేవుడిగా ఉండి దానిని నెరవేర్చకూడదు, ఆయన మానవుడిగా ఉండి నెరవేర్చాలి. గనుక ఆయన దేవుడి స్థానమును విడిచిపెట్టేసి మానవ రూపంలోకి వచ్చేసాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి 2 ఒకటి, ధర్మశాస్త్రమును ఒకవేళ ఆయన అందులో పడిపోయినట్లయితే ఆయన పాపములో పడిపోయినట్లే. పాపములో పడిపోతే మరణాన్ని జయించేటువంటి అధికారం లేదు. మరణాన్ని జయించే అధికారం లేకపోతే ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళే అధికారం లేదు. క్రీస్తు యేసు అందుకనే ఆయన 33.5 సంవత్సరముల వయసులో ఆయన మరణము, దాని తర్వాత పునరుద్ధానము, ఆ పునరుద్ధానములో మాత్రమే ఆయన పరలోకానికి వెళ్ళాడు. కానీ ఆయన ఎన్నడూ కూడా పరలోకానికి వెళ్ళలేదు. ఆయన పరలోకానికి వెళ్ళలేదు. యోహాను వెళ్తున్నాడు పత్మసు దీపములో, ఆయన పరలోకానికి వెళ్ళిపోయి మరలా కింద దిగి వస్తున్నాడు. ఆయన దర్శనంలో వెళ్ళాడు, ఆత్మలో వెళ్ళాడు, శరీరంలో వెళ్ళాడు, నాకు తెలియదు కానీ వెళ్ళాను అంటున్నాడు. పౌలు అంటున్నాడు ఆత్మలో వెళ్ళాడు, శరీరంలో తెలియదు కానీ వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళి మరలా భూలోకం మీదకి దిగి వస్తున్నాడు. ఏలియా పరలోకానికి వెళ్ళాడు, హానోకు పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ ఈ క్రీస్తు యేసు మాత్రము, ప్రభువైన క్రీస్తు యేసు మాత్రము ఆయన ఈ భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఎన్నడూ పరలోకానికి వెళ్ళలేదు. ఎందుకనంటే ఆయన పరలోకానికి వెళ్ళవలసింది ఒకే ఒక మార్గము గుండా. ఆ మార్గం పేరు మరణాన్ని దాటుకొని పునరుద్ధానాన్ని కలిగి ఆయన పరలోకానికి వెళ్ళాలి. అందుకు జీవము నేనే, పునరుద్ధానము కూడా నేనే, జీవము కూడా నేనే అంటున్నాడు. ఆ జీవం పునరుద్ధానము నెరవేర్చబడాలంటే ఈ అగ్ని పరీక్షలోంచి వెళ్ళాలి. అపవాది ఇప్పుడు ఆరంభించాడు. ఏం ఆరంభించాడు? పరీక్ష చేయటం ఆరంభిస్తే క్రీస్తు యేసుకు తోడుగా ఎవరు వచ్చారంటే పరిశుద్ధాత్ముడు ఆయనని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు క్రీస్తు యేసుతో పాటు ఉండి ఆయనను అరణ్యములో తీసుకొని వెళ్ళి 40 దినములు 40 రాత్రులు అక్కడ ఆయన ఆ శోధనలో ఉన్నట్లుగా, లేక అపవాది చేత శోధింపబడినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత ఆ శోధకుడు 3వ వచనంలో చూస్తున్నాం. ఆ శోధకుడు
ఆయన ఎద్దుకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగన్నట్లు ఆజ్ఞాపించమని చెప్పేసి అంటున్నాడు. ఇవన్నీ కూడా 3 పరీక్షలు మనం చూస్తున్నాం. ఇక్కడ 3 పరీక్షలు ఏమంటున్నాడంటే, నా పాదముల మీద పడి నువ్వు నాకు మొక్కినట్లయితే ఈ రాజ్యములన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తానంటున్నాడు. ఆయన క్రీస్తు యేసు అలాగూ షార్ట్కట్లో అపవాదికి మొక్కి అపవాదిని దేవుని చేసి అపవాది చేతిలో నుండి అధికారం తీసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన మరణము ద్వారా పునరుద్ధానం ద్వారా పరలోకానికి వెళ్తాడు, సర్వాధికారమును ఆయన సంపాదించుకుంటాడు. క్రీస్తు యేసు శక్తి కలిగిన వాడుగా మార్చబడటానికి పరిశుద్ధాత్ముడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఎందుకు దేవుడు ఈ పని చేస్తున్నాడు? ఆయన తన శక్తితో ఎందుకు రాలేదు? ఒకవేళ ఆయన తన శక్తితో వచ్చినట్లయితే భూలోకంలో మనమందరం చెప్పే మాట ఏమిటంటే, నువ్వు దేవుడు కాబట్టి నీవు నీ శక్తితో వచ్చావయ్యా, మనుషులము మేము పాపంలో పడిపోతాం, నీకొక రూల్ మాకొక రూల్ ఏమిటి? నీకొక రూల్ మాకొక రూల్ కాకూడదు. అందుకు దేవుడు ఏమంటున్నాడు, రూల్ అందరికీ ఒకటే, మీకు ఇచ్చిన రూల్ నాకు కూడా. కాబట్టి క్రీస్తు యేసు రూపములో ఆయన కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చి మానవ రూపంలోకి వచ్చేసి మన వలనే జీవించి మనము ఎలాగైతే పరిశుద్ధాత్మనికి సహాయం పొందుకోవటానికి ఆయన మీద ఆధారపడాలో మనకంటే ముందుగా ఆధారము తీసుకొని క్రీస్తు యేసు మాదిరి చూపిస్తున్నాడు. మనకి ఆయన ఒక మార్గాన్ని మనకు చూపిస్తున్నాడు. ఈ విధముగా మనం జీవించాలి. ఒకవేళ పరిశుద్ధాత్ముడు మనకు లేకపోతే మనము ఎటువంటి శక్తిని పొందుకోలేము. సో 2 మాటలు మనం చూస్తున్నాం. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏమంటున్నాడు, నేను మీకు నీటితోటి బాప్తిస్మము ఇస్తున్నాను, మారు మనస్సు నిమిత్తము మీకు నేను బాప్తిస్మ ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు కాబట్టి ఆయన మీకు ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మము ఇస్తానంటున్నాడు. ఓకే, కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. మన అపోస్తల కార్యముల గ్రంథంలోకి వెళ్తున్నాం. 2వ అధ్యాయంలోకి వెళ్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమందు అందరూ కూడా అక్కడ కూడి ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చినట్లుగా, ఒక బలమైనటువంటి గాలి వారి మీదకి వచ్చినట్లు, ఆవరణమంతటిని కూడా ఆవరించినట్లుగా, ఆ తరువాత అగ్ని, విభాగింపబడినటువంటి అగ్ని వారి మీద ఒక్కొక్కరి మీదకి వచ్చి వాళ్తున్నట్లుగా కనిపిస్తున్నారు. అయితే అగ్ని బాప్తిస్మం అంటే యోహాను చెప్పినటువంటి బాప్తిస్ము అక్షరాల ఇది కాదు. అగ్ని బాప్తిస్మం యోహాను చెప్పినటువంటి బాప్తిస్మ అక్షరాల ఇది కాదు. అయితే ఇది ఒక ఆరంభములో పరిశుద్ధాత్ముడు అందరి మీద దిగి వస్తున్నటువంటి సమయము ఆరంభములో ఎలా జరుగుతుంది దాని గురించి చూపిస్తున్నారు. ఈ జరుగుతున్నటువంటి దానిలో అందరూ కూడా అన్య భాషలతోటి మాట్లాడుతున్నట్లుగా చూస్తుంటే, అందరూ కూడా అన్య భాషలతోటి మాట్లాడుతున్నట్టు చూస్తున్నప్పుడు ఈ మాట్లాడుతున్న వారు వారి ప్రపంచంలో వారు ఉన్నారు. అన్య భాషలతోటి మాట్లాడుతున్న వారు అనగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు వారు విశేషమైనటువంటి శక్తిని పొందుకున్న వారై వారు అన్య భాషలతోటి మాట్లాడుతూ ఉంటే వారి లోకంలో వారు ఉన్నారు. వారు ఎవరిని పట్టించుకోవటం లేదు. వీళ్ళు అన్య భాషలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే మరొక ప్రపంచం ఉన్నది. ఇదేమి జరుగుతుంది ఇక్కడ చూద్దామని చెప్పేసి వచ్చింది. ఆ ప్రపంచం బయట కనిపిస్తుంది. ఇలాగా అందరూ కూర్చొని అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటే బయట ప్రపంచము ఇదేమిటి అని అనుకుంటున్నారు. 2వ అధ్యాయం 12వ వచనంలో అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. వారు చూసిన తర్వాత ఏమనిపించిందంటే, వీరు మద్యంతో నిండి ఉన్నారని చెప్పేసి పొద్దున్నే తాగేసి వచ్చారు, మధ్యాహ్నం తాగేసి వచ్చారు, సాయంత్రం తాగేసి వచ్చారు చెప్తున్నారు వీళ్ళు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనం చదువుతున్నాం మనం. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. 14వ వచనంలో అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలో వినుడి. ఇద్దరితో మాట్లాడుతున్నాడు ఆయన, 2 గుంపులతోటి. ఏమిటంటే, ఒకటి యూదయ యొక్క మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్నటువంటి సమస్త జనులారా. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ యెరూషలేములో వారు కాపురం ఉన్నారు. అక్కడ 15వ వచనం చూస్తున్నాం.
మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఈయన యోవేలు ప్రవక్తను తీసుకొని వస్తున్నాడు. పేతురు యోవేలు ప్రవక్త గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అదేమనగా, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఈ వాక్యం యొక్క రిఫరెన్స్ మనకు యోవేలు 2:28-32 కనిపిస్తుంది. 18 వచనం చదువుకుందాం. వర్స్ 18. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మాను. ఇది ప్రవచనము రానున్నటువంటి దినము కొరకు. కానీ ముందున్నటువంటి భాగాన్ని మరలా ఆయన కనెక్ట్ చేస్తున్నాడు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చే వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. 22వ వచనములో, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబర్చును. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణమును ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాను. 25వ వచనం మనం చూస్తున్నాం. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. నీవు నా ఆత్మను పాతాళములు విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనము అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. 29వ వచనం, సహోదరులారా, మూల పురుషుడుగు దావీదును గూర్చి మీతో నేను ధారాళములుగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. దావీదైతే చనిపోయి సమాధి చేయబడ్డాడు. కానీ క్రీస్తు గురించినటువంటి ప్రవచనం ఏమిటంటే, ఆయన శరీరము కొల్లు పట్టదు అని తెలియపరుస్తున్నాడు. 30వ వచనంలో, అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త యుండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టుపెనుకున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియో, ఆయన శరీరము కొల్లిపోలేదనియో దావీదు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. కీర్తనల 16:10 కనిపిస్తుంది. ఈ మాట మీరు రాసుకోవచ్చు. ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరము సాక్షులము. ఈ యేసును దేవుడు లేపాను, ఈ క్రీస్తును దేవుడు లేపాను, దీనికి మేమందరము కూడా సాక్షులము. 33వ వచనము, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడ్డాడు. ఇప్పుడు ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానం అయిన తర్వాత ఆయన దేవుని కుడిపార్శ్వమునకు వెళ్ళిపోయాడు. ఆ దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న వాడై అక్కడ నుంచి పరిశుద్ధాత్మని కూర్చున్న వాగ్దానమును తండ్రి వలన పొంది, నా తండ్రి వలన పొందినటువంటి వాగ్దానం మీరు పొందుకునే వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టక మీరు యెరూషలేములోనే కనిపెట్టుకొని ఉండండి మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం అపొస్తలుల కార్యముల్లో. ఆ వాగ్దానం గురించి మాట్లాడుతున్నాడు. వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు. అంటే ఆయన వెళ్ళి ఆ పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానమును మన మీద కుమ్మరించాడు. ఎవరు వెళ్ళి? క్రీస్తు యేసు మరణాన్ని జయించుకొని పరలోకానికి వెళ్ళిపోయి ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని అక్కడ నుంచి మన మీద పరిశుద్ధాత్మని ఆ వరమును కుమ్మరిస్తున్నాడు. 34వ వచనంలో, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు.
దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. దావీదు మన ముందు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. నేటి వరకు ఆయన సమాధి మన మధ్యలోనే ఉన్నది. ఆయన పరలోకం ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు. కీర్తన 110:1 కనిపిస్తున్నది. నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతోటి చెప్పాను. నీ శత్రువులను నీ పాదముల క్రింద నీ కూర్చుండబెట్టే వరకు. ఎవరు శత్రువులు? క్రీస్తు యేసు యొక్క శత్రువులు. ఆయన శత్రువులను ఆయన పాదముల కింద కూర్చుండబెట్టే వరకు. దీనిని ఒక అక్షరాల మనం తీసుకున్నట్లయితే మనం పూర్తి సువార్తను నాశనం చేసేస్తాం. ఒకవేళ దీన్ని అక్షరాలు తీసుకొని క్రీస్తు యొక్క శత్రువులను ఆ తండ్రి అయిన దేవుడు ఆయన పాదాల కిందకు తీసుకొని వస్తాడు. దీన్ని అక్షరాలు చూసినట్లయితే తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగని కనుక వీరిని క్షమించమనేటువంటి మాటను ఆయనే రద్దు చేసుకున్నాడు. ఆ ప్రభుకి శత్రులు లేరు. దావీదు ప్రవచన రూపంగా మాట్లాడుతున్న మాట ఇది. దేవునికి విరోధముగా వెళ్ళిన వారు అంటే ఆయన చెప్తున్న మాట, ఎవరైతే ప్రభువుని అంగీకరించి ఆ జీవ మార్గములు వెళ్ళి మరణ పునరుద్ధారములు అనుభవించిన తర్వాత పరలోక రాజ్యంలో చేర్చబడతారో వారు తండ్రి యొక్క సంతోషంలో ఆనందంలో ప్రవేశిస్తారు. అలా కాని వారు వారికి ఏర్పాటు చేయబడిన రాజ్యంలోకి వెళ్ళిపోతారు. అక్కడ దేవుడు పంపించేస్తున్న వారిని. దేవుడు ఇక్కడ వారిని పంపిస్తూ వారిని కొడుతూ హింసిస్తూ బాధలు పెడుతూ వాళ్ళ పాదాల కింద పెట్టుకొని సంతోషించేవాడు దేవుడు కాదు. ఈ పని అపవాదిది. దేవుడు తప్పు మాట్లాడు, తప్పు పని చేయడు. పాస్టర్లుగా చాలామంది ఈ రోజుల్లో తప్పు మాటలు మాట్లాడేసి తప్పు పనులు చేసేసి రకరకాల బూతులు కూడా వచ్చేసినాయి. ఈరోజు పులిపిడి మీదకి దాదాపు బూతులు కూడా వచ్చేసినాయి. ఈ బూతులను వాళ్ళు వీడియోలు చేసుకొని పంపించుకుంటూ ఉంటారు. దేవుడి భాష కాదు ఇది. ఆయనకి శత్రువులు లేరు. నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా చేసే వరకు అనంటే నీవు ఆ పనిని ముగించుకొని నీవు దాటిపోయి నా కుడిపార్శ్వమునకు వచ్చి కూర్చుండే వరకు అని అర్థం. అది పని ముగించాలి. ప్రవచనం చెప్పగానే సరిపోదు, పనిని ముగించాలి. అనుకుందాం మన పిల్లల్లో ఉన్నారనుకుందాం, మా పిల్లలు మీ పిల్లలు అనుకుందాం. అది వాళ్ళు మంచి బాగా చదువుకుంటారండి. 10th 99, ఇంటర్లో 100, డిగ్రీలో 200 చెప్పేశాం మనం. కథ తీసుకొని రావాల్సింది వాళ్ళు. ప్రవచనము ముందుగానే చెప్పబడినది, కానీ దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మానవులమైనటువంటి మనలో ఉంటూ ఉన్నది. మానవుడికి వచ్చినటువంటి క్రీస్తులో కూడా ఈ ప్రవచనము నెరవేర్చబడాలి. ఆయనలో నెరవేర్చబడాలి. అప్పటి వరకు ఆయన ఎదురు చూడాలి. అది నెరవేర్పు వచ్చే వరకు ఎదురు చూడాలి. ఓకే, 35వ వచనం, నీవు నా కుడిపార్శ్వమున కూర్చోమని ప్రభువు నా ప్రభుతోటి చెప్పాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రుడిగా తెలుసుకునే వలనని చెప్పాను. వారి మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. అయిపోయింది. మేమే సిలువ వేసాం కదా, నువ్వు చెప్తున్నావు మేమే సిలువ వేసామని. మేమే సిలువ వేసామని చెప్తున్నావు కదా. ఇదే మాట్లాడుతున్నాడు పేతురు అందరితోటి. ఏదే వారలారా, యెరూషలేములో కాపురం ఉన్నటువంటి సమస్త జనులారా, నా మాట వినండి. మీరు ఆయనను శ్రమ పెట్టారు, మీరు ఆయనను సిలువ వేశారు, మీరు ఆయనను చంపేశారు. ఇప్పుడు వీరందరూ హృదయంలో నొచ్చుకున్నారు. పశ్చాత్తాపం పుట్టుకొని వచ్చింది, బాధ కలుగుతుంది. ఏమి చేయాలి మేము ఇప్పుడు? ఇంత గొప్ప పని చేసేసాం, ఇంత ఘోరమైన పని మేము చేసాము. మరి దీని పరిష్కారం ఏమిటి? మేమైతే ఏమి లేనటువంటి ఒక పరిశుద్ధుడిని మేము సిలువకు అప్పగించేసాం, మరణానికి అప్పగించేసాం. మరి మా పరిస్థితి ఏమిటి? ఆ రోజైతే మేము పలికాం కదా అక్కడ కూర్చొని. పిలాతు అంటున్నాడు, నాకు దీనిలో ఏం సంబంధం లేదు, చేతులు కడుక్కుంటూ ఉండండి. మేమన్నాం అందరము, అది మా మీదకును మా పిల్లల మీదకును రానిమని చెప్పేసి అన్నాం కదా. మేమే అన్నాము. ఏదైతే పరలోకం నుండి వస్తుందో పిలాతు దగ్గర నుంచి వచ్చింది, ప్రభు మీదకి వచ్చేసింది. పిలాతు దగ్గర నుంచి వచ్చినటువంటి శిక్ష ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును సిలువ మీదకి తీసుకొని వెళ్ళారు. దానికి ముందుగా ఆయనను కొరడాలతోటి కొట్టారు 39 సార్లు. ఆయనను కొట్టి సిలువకు అప్పగించారు. ఆయన చనిపోయే వరకు సిలువ మీద ఉంచారు ఆయనని. ఆ మరణానికి ఒకవేళ ఏదన్నా వస్తే పరలోకం నుండి దేవుడి దగ్గర నుంచి ఏదన్నా పనిష్మెంట్ వస్తే, శిక్ష వస్తే మా మీదకి రావాలి, మా పిల్లల మీదకి రానేమో. మేమే అడిగి తెచ్చుకున్నాం దానిని. ఆ రోజు ఆవేశంలో మేము మాట్లాడేసాం, మేము ఆవేశంలో చాలా చేసేసాం, మేమే ఆయనను అప్పగించాము.
ఈరోజు మేమే ఈ ప్రజలే, ఇక్కడ ఉన్న వాళ్ళందరే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, ఎవరితో అయితే మాట్లాడుతున్నాడు కదా పేతురు, వీళ్ళు మందిరంలో కనిపించారు. ఆ 3 రోజులు కనిపించారు. లాస్ట్ 3 రోజులు పస్కా పండుగప్పుడు ఆ మందిరంలో కనిపిస్తున్నారు. ఆ యొక్క గార్ధబొమ్మ మీద ఎక్కి వెళ్ళినప్పుడు మందిరంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళే, ఎక్కడికి వెళ్ళలేదు వీళ్ళు. ఇది ఫిక్స్, ఈ గుంపు ఫిక్స్ అన్నమాట. ఇక్కడ కొంతమంది వేరు వేరు దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పస్కా పండుగ ఆచరించడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడికి. వాళ్ళు కూడా ఆ రోజు ఉన్నారు, ఆదివారం ఉన్నారు, సోమవారం ఉన్నారు, మంగళవారం ఉన్నారు, బుధవారం వీళ్ళు ఇక్కడే ఉన్నారు, ప్రభు ఎక్కడ ఉన్నారో తెలియదు. గురువారం రోజు మేడ గదిలోకి వెళ్ళి ప్రభు పస్కా పండుగను ఆచరిస్తున్నాడు. వీళ్ళందరూ మందిరంలో ఉన్నారు, వారి వారి ఇంటికి వెళ్ళిపోయారు. శుక్రవారం రోజు వీళ్ళందరూ కలిసి ఆ గొల్గొతా దగ్గరికి వచ్చారు. వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. అన్ని చేసేసి ప్రభుని అప్పగించేసి, ప్రభుని చంపేసి, సులువుకు అప్పగించేసి ఇంకేమి కాదనుకొని 50 రోజులు అయిపోయింది. ఇప్పటికి 50 రోజులు అయిపోయిన తర్వాత పస్కా పండుగ చేసుకొని 50 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ పండుగ చేయడానికి వచ్చారు. ఎవరు? హంతకులు. ఈ మాట గమనించాలి. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు పేతురు అనంటే, ప్రభువును హతము చేయటానికి పూనుకున్నటువంటి హంతకులు వీళ్ళందరూ కూడా. ఈ ప్రజలు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఈ గొడవ ఏమిటని అడుగుతున్నారు. వచ్చి ఈ గొడవ ఏమిటి? అన్ని భాషల్లో మాట్లాడుతుంటే ఏమి జరుగుతుంది ఇక్కడ? ఒకడేమో అపహాస్యం చేస్తున్నాడు. ఈ అపహాస్యం చేస్తున్నాడు బహుశా అదే వ్యక్తి కావచ్చు. ఎవరు? క్రీస్తుని అపహాస్యం చేశాడు, వెనక నుంచి గుద్ది, నువ్వు ప్రవక్తవు కదా, ఎవరికి వద్దు అని చెప్పేసి వెనక నుంచి గుద్దుతున్నాడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అపహాస్యం చేస్తున్న వీళ్ళు కొత్త మద్యంతో నిండి ఉన్నారని చెప్పేసి ఇప్పుడు పేతురు ఈ మాటలు మాట్లాడినప్పుడు వారిలో మారు మనసు వస్తున్నది, వారి హృదయం మారుతున్నది. ఇప్పుడు వారు చేసిన పనిని ఇది తప్పని తెలుసుకున్నారు, వారి హృదయం మండుతున్నది. ఇప్పుడు వారేం అడుగుతున్నారంటే, అయితే మేమేమి చేయాలి అని అడుగుతున్నారు. 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకొని వాళ్ళని చెప్పాను. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా వెళ్ళి బతిమలాడుతున్నారు. ఇప్పుడు ఒక పేతురునే కాదు, మిగిలిన అపోస్తల దగ్గరికి వెళ్ళిపోతా. పేతురు సమాధానం చెప్పలేదు ఇప్పుడు వరకు, ఎందుకంటే పేతురు కోపంతో నిండున్నాడు. ఆయన కోపం వచ్చింది. మీరే సిలువ వేశారు అని చెప్తున్నప్పుడు కడమ అపోస్తలుల దగ్గరికి వెళ్ళి వారిని అడుగుతున్నారు, మేమేమి చేయాలని చెప్పి. అంటే అప్పుడు పేతురు నోరు తెరిచి 38వ వచనంలో చెప్తున్నాడు ఆయన, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. 3 పనులు ఉన్నాయి ఇక్కడ, 3 పనులు కనిపిస్తున్నాయి. ఒకటి, మీరు మారు మనస్సు పొంది. రెండవది, ఒకటేం చేయాలి? మారు మనస్సు. ఈ మారు మనస్సు అనేటువంటిది ఏమిటంటే, బాప్తిస్మిచ్చి యోహాను ఆరంభించిన పని. బాప్తిస్మిచ్చి యోహాను ఆరంభించిన పనులు ఏమన్నది? నేనైతే మీకు మారు మనస్సు నిమిత్తము నీటితోటి బాప్తిస్ము ఇస్తున్నాను. నేనైతే మారు మనస్సు నిమిత్తము నీటితోటి బాప్తిస్మం, మీరు మారారు అని చెప్పండి, నేను నీటిలో బాప్తిస్మం ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఏమి జరుగుతుంది అనంటే మీరు పాప క్షమాపణ పొందుకోవాలి. ఏం చేయాలి? ఇప్పుడు మొదటిగా మారు మనస్సు పొందాలి, రెండవది పాప క్షమాపణ పొందుకోవాలి. మారు మనస్సు పొందుకోవాలి, మారు మనస్సులో పాపక్షమాపణ లేదు. మారు మనస్సులో పాపక్షమాపణ లేదు. ఎక్కడున్నది పాపక్షమాపణ? పాపక్షమాపణ ఎక్కడున్నది అనంటే, క్రీస్తు యేసు నామములో బాప్తిసం తీసుకున్నప్పుడు. పాప క్షమాపణ ఎక్కడ కనిపిస్తుందంటే, క్రీస్తు యేసు నామములో. మొదటిది, మధ్యలోది, మూడవది. విండో ఓపెన్ చేయాలి. మొదటిది, మధ్యలోది, మూడవది. 3 విషయాలను మీకు చూపిస్తున్నాను. ఒక నిమిషం, మైక్ సౌండ్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటిది, రెండవది, మూడవది. 3 మనకు కనిపిస్తున్నాయి.
థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మొదటిది మారు మనసు, మధ్యలో రెండవది పాపక్షమాపణ, మూడవది చివరిది పరిశుద్ధాత్మ అనే వరం. మూడున్నాయి, ఒకే లైన్లో మూడున్నాయి. మరలా నేను చదువుతాను. పేతురు 38 మీరు మారు మనస్సు పొంది, 1 పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము, 2 మూడవది పరిశుద్ధాత్మ అనేటువంటి వరము పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుకోవాలి. అయితే ఈ వాక్యమును చదువుతున్నటువంటి క్రైస్తవులు ఇక్కడికి వచ్చి మధ్యలో ఆగిపోయారు. ఈ మధ్యలో ఆగిపోయి బాప్తిస్మం అనేది పేతురు చెప్పినట్లుగా యేసు నామములో మాత్రమే తీసుకోవాలి. ఎందుకు యేసు నామములో తీసుకోవాలి అనంటే, యేసు నామములో బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము దొరుకుతుందని చెప్తున్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? పేతురు. పేతురుకు అసలు ఎవరు చెప్పారు ఈ మాట అనంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట చెప్పకముందు ఎవరు చేశారు ఈ పని, ఎవరు చెప్పారు ఈ పని? బాప్తిస్మిచ్చు యోహాన్. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసాం యాత్ర. బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నాడు, నేను మారు మనస్సు నిమిత్తము నీటిలో మీకు బాప్తిస్మ ఇస్తున్నాను. నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనా నేను అర్హుడని కాను. ఆయన ఆత్మతోనూ అగ్నిలోను మీకు బాప్తిస్ము ఇస్తాడని చెప్పేసి ముందు బాప్తిస్మం తీసుకోండి, దానికోసం ఎదురు చూడండి అని చెప్పి ఎవరు చెప్పారు ఈ మాట? బాప్తిస్మిచ్చి యోహాన్ చెప్పాడు. అలాగే క్రీస్తు యొక్క పునరుద్ధానమైన తరువాత ఆయన శిష్యులకు ప్రత్యక్షమై, పరలోకమందును భూమి అందును సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు. ఇది చెప్పింది ఎవరు అని అంటే క్రీస్తు యేసు స్వయంగా చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు ఈయన? పరలోకానికి వెళ్ళి భూలోకానికి దిగొచ్చిన తర్వాత, మరణాన్ని జయించి పునరుద్ధానుడైపోయి ఆయన పరలోకానికి వెళ్ళాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అక్కడ నుండి పరిశుద్ధాత్మ అనే వరమును మా మీదకి తీసుకొని వచ్చాడని పేతురు చెప్తున్నాడు, అందరి మీద తీసుకొచ్చాడని చెప్తున్నాడు. అయితే పేతురు దగ్గరికి వచ్చినప్పుడు, కడమ శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ క్రీస్తు చెప్తున్నటువంటి మాట, ఆ పేతురు దగ్గరికి కడమ శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్న మాట ఏమిటనంటే, మీరు పరిశుద్ధాత్మ గురించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిజము ఇచ్చి నాకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిజం ఇచ్చి నాకు శిష్యులుగా చేయండి. ఎవరు చెప్పారు ఈ మాట అంటే క్రీస్తు యేసు చెప్పాడు. మరి ఏది గొప్పది? ఏది గొప్పది అనంటే క్రీస్తు మన ప్రభు చెప్పినదే గొప్పది. మరి పేతురు ఆ పని చేయలేదంటారా? పేతురు ఎదురు తిరిగాడంటారా? పేతురు కొత్త టెక్స్ట్ బుక్ రాసుకొచ్చాడా? ఒకవేళ పేతురు ఈ మాట తరువాత ఇక అనేక సందర్భాల్లో తీసుకొని వెళ్ళి ఈ మధ్యలో కూర్చున్న వ్యక్తులు, అంటే యేసు నామములో బాప్తిస్మం అనే దగ్గర కూర్చున్న వ్యక్తులు చూపించేది, శిష్యులందరూ కూడా, అపోస్తలులందరూ కూడా యేసు నామములోనే బాప్తిస్మం ఇచ్చారు, త్రిత్వములో బాప్తిస్మం ఇవ్వలేదు అని అంటారు. ఒకవేళ నిజమైతే, అది నిజమైతే పేతురు మిగిలినటువంటి అపోస్తలులందరూ కూడా ప్రభు యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. ఒకవేళ అది నిజమైతే అతిక్రమించారు. ఒకవేళ అది నిజమైతే అతిక్రమించినట్లు, ఒకవేళ అది అతిక్రమించినట్లయితే ప్రభు దాన్ని ఎందుకు కొనసాగింపజేశాడు? ఇప్పటి వరకు ఎవరి పాపాలు క్షమించబడలేదు. ఇప్పటి వరకు ఎవరి పాపములు క్షమించబడలేదు. యోహాన్ అంటున్నాడు, నేను మారు మనసు కావాల్సినటువంటి బాప్తిస్మం ఇస్తున్నా. పాప క్షమాపణ నిమిత్తము ఆయన ఎవరో క్రీస్తు యేసు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఆ రోజు గురువారం రోజు, పస్కా పండుగ రోజు నిజముగానే గొర్రెపిల్ల వధించబడింది. 4 కాళ్ళ మీద ఉన్నటువంటి గొర్రె నిజముగానే వధించబడింది. ఆ వధించబడినటువంటి ఆ గొర్రె మాంసమునే పస్కా భోజనములో శిష్యులందరూ కలిసి భోజనం చేశారు.
ఆ తరువాత రోజు శుక్రవారం రోజు వధించబడినది లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల మానవ రూపములో వచ్చినటువంటి ఆ దేవుడైనటువంటి క్రీస్తు యేసు ఆయన శిలువ మీద ఆ గొర్రెపిల్ల స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన పాపులమైనటువంటి మన కొరకు ఒక్క మారే శ్రమపడి పాపము లేకుండా ఆయన సిలువేయబడ్డాడు. పాపము లేకుండా జీవించాడు, పాపము లేకుండా సిలువేయబడ్డాడు, పాపము లేకుండానే చనిపోయాడు. ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యి తిరిగి లేచాడు. ఒక్కసారి ఇప్పుడు యోహాను చెప్పిన ఈ మాట నెరవేరిపోయింది. ఏ మాట? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని అయిపోయింది. నెరవేర్చేశాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చేశాడు. ఆయనలో ఎటువంటి దోషం, ఎటువంటి పాపము ఎవరికి కూడా కనిపించలేదు. చివరిగా పిలాతు రాస్తున్నాడు, నాకు ఎటువంటి దోషము కనిపించలేదని చెప్పాడు. ముగించిపోయింది అది, ఆ పని ముగించిపోయింది. ఆయన ఇప్పుడు గొర్రెపిల్లగా మార్చబడ్డాడు. ఈ గొర్రెపిల్లగా మార్చబడినటువంటి క్రీస్తు శిలువ మీద పలుకుతున్నటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీరిని. ఇప్పుడు పాప క్షమాపణ వచ్చింది. పాప క్షమాపణ ఇప్పటి వరకు పాపములు క్షమించబడలేదు. పాపాలు నెట్టి 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 ముందుకు తీసుకెళ్లారు, నెట్టి నెట్టి ముందుకు తీసుకొని వెళ్ళారు. అందుకనే ఆయన మరణానికి పునరుద్ధానానికి మధ్యలోగా ఆయన అంటున్నాడు, నేడు నీతో పాటు పరదేశంలో ఉంటావు అని చెప్పేసి ఆయన ఆ చెరలో ఉన్న వారికి, నోవహ కాలంలో ఎవరైతే చనిపోయారో వారి దగ్గరికి, చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారికి సువార్త చెప్పి అక్కడి నుంచి వారిని కూడా తీసుకొని వెళ్తున్నాడు ఆయన. ఎందుకనంటే ఆ కాలంలో ఉన్న వారందరి కొరకు, ఆయన కంటే ముందుగా ఉన్నవారు ఆదం మొదలుకొని ఆయన వరకు ఎంతమైతే ఉన్నారో వారందరి పాపాలు క్షమించడానికి వెళ్ళాడు ఆయన. అప్పుడు పాప క్షమాపణ లేదు. ఇప్పుడు గొర్రె చనిపోతుంది, నేను ఇంకా పాపం చేయనని చెప్తున్నాడు మనిషి. నేను చేయనని చెప్తున్నాడు. గొర్రె చచ్చిపోతుంది, నేను చేయనని చెప్తాను. గొర్రె చచ్చిపోతుంది, నేను అది ఎక్కడి వరకు వచ్చిందంటే ఇది గొర్రె పట్టుకోరా పోరా, బలి అర్పించాలి, అయిపోయింది, ఈజీ. ఒక గొర్రె పట్టురాపో, ఓ పన్నుడికి చెప్పేస్తున్నాడు, కుమారుడికి చెప్తున్నాడు, ఎవరికి చెప్తున్నాడు, చూసి మంచిది తీసుకొని రా, లేకుంటే అక్కడ యాజకుడు ఉంటాడు, ఆయన క్యాన్సల్ అంటాడు దీన్ని, మంచిది తీసుకొని రా. అక్కడ యాజకులు కూడా మంచి భ్రష్టులు ఉన్నారు, అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా దాన్ని చూస్తున్నారు. కుంటి దాన్ని చూసారు, ఆ పొన్నెళ్ళి యాక్సిడెంట్లో పోయింది, వచ్చేటప్పుడు రాసుకో, తీసుకోపో. ఇష్టం వచ్చినప్పుడు బలి అర్పించుకున్నారు వాళ్ళు. ఏది పడితే అది బలి అర్పించేస్తారు. అసలు నియమం అనేది లేదు. వ్యాపార కేంద్రం అయిపోయింది. 10 రూపాయల దగ్గర 100 రూపాయలకు అమ్ముకోవటం మొదలు పెట్టేశారు. అయిపోయింది. ఏమని జరుగుతుంది ఈరోజు? తీసుకురా, 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తీసుకురా. ఈరోజు ఎలాగ అయిపోయిందంటే, ఎవరన్నా వచ్చి పాప క్షమాపణతో 1,00,000 రూపాయలు అంటే చెక్ రాసిరాపురం, స్కానర్ తీసురా అని చెప్తాం మనం. అయిపోయింది. ఏముంది? 1,00,00,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు తీసేటోళ్ళు ఏం పోయింది మనకి? మానవుని పాపము కొనసాగుతున్నది. మానవుడు పాపం ఆపలేదు. బలులు పెరిగిపోతూనే ఉన్నాయి, రక్తము ధారకారుతూనే ఉన్నది. అందుకు దీనిని అంతం చేయడానికి, ఆపడానికి క్రీస్తు యేసు ఆ గొర్రెపిల్ల స్థానంలో వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన వధించబడిన తర్వాత ఆయన కంటే ముందున్న ప్రపంచము, ఆయనతో ఉన్న ప్రపంచము, తర్వాత రాబోతున్నటువంటి ప్రపంచం యొక్క పాపములను క్షమిస్తున్నాడు. గనుక ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని అడిగినప్పుడు ఆయన మన పాపములను క్షమిస్తాడు. తండ్రితో అడుగుతాడు, తండ్రి వేరేం చేస్తున్నావు, వీరెరుగు కాబట్టి నీవు క్షమించు. ఈ పని జరగాలి. మధ్యలో పని బాప్తిసం తీసుకొని, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పాపాల క్షమాపణ పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మని కలగజేస్తాడు. పాపికి దేవుడు పరిశుద్ధాత్మ వరం ఇవ్వడు. సింపుల్ మాట ఏమిటనంటే, ఒక పాపి పాపాన్ని కొనసాగించడానికి వెళ్తున్న వాడికి పరిశుద్ధాత్మ వరమును ఆ దేవుడు వెళ్దాం పదా అని చెప్పేసి అనడు. ఎక్కడికి వెళ్తున్నావు? బ్యాంకు దోచుకోవడానికి వెళ్తున్నాం. ఓకే, బాప్టిజం తీసుకున్నాడు, బ్యాంక్ దోచుకోవడానికి వెళ్తున్నాడు. బాప్టిజం తీసుకోవడం శక్తి అవసరం లేదు. మరలా చెప్తున్నాను ఈ మాటని. నీటిలో బాప్తిజం తీసుకోవడానికి ఏ శక్తి కూడా అవసరం లేదు. ఆ పొందుకునేటువంటి విశ్వాసికి అవసరం లేదు, ఇస్తున్నటువంటి దైవజనుడికి కూడా అవసరం లేదు. పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తిని ఇవ్వడానికి అవసరము. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే, నేను పరిశుద్ధాత్మని పొందుకున్నట్టే ఆయన నాతో పాటు ఉన్నాడు వ్యక్తిగతంగా అర్థము. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా వెనకాల రావాలి. నేను బ్యాంకు దోచుకోవడానికి వెళ్తే నా వెనకాల వస్తాడా? నేను ఒకరిని గొడవ పడటానికి వెళ్తుంటే వస్తూ ఉంటాడా? నేను తప్పు మాట్లాడడానికి వెళ్తున్నాను వస్తూ ఉంటాడా? ఆయన రాడు, ఆయన వెళ్ళిపోతాడు వెనక్కి. నేనేమని చెప్పుకుంటున్నాను? నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అని చెప్తున్నాను. ఎక్కడైనా 2 క్రైస్తవులు కొట్టుకుంటే ప్రపంచం మంచి వింత చూస్తుంది.
ఏం చెప్పుకుంటాను, నా దేవుడు వస్తాడు, నా దేవుడు వస్తాడు, నా దేవుడు వస్తాడు, నా దేవుడు వస్తాడు. క్రైస్తవులు అందరూ కొట్టుకుంటారు. కొట్టుకుంటే అని నేను కండిషన్ చెప్పడం లేదు, రోజు కొట్టుకుంటారు. రోజు కొట్టుకుంటారు. నా దేవుడు చూపిస్తాడు నీకు, నా దేవుడు చూపిస్తాడు నీకు, నా దేవుడు చూపిస్తాడు నీకు. ఎవరు? దేవుడు కలిగిన వాళ్ళే. ఇప్పుడు ఆ దేవుడు ఎప్పుడు ఒక పక్షం రావాలి. సరే, పరిశుద్ధాత్ముడు వీరితో పాటు వస్తున్నారు అని అంటే ఆ వ్యక్తి పాప క్షమాపణ పొందుకొని ఉండాలి. పొందుకొని ఉండాలంటే అడగటం కాదు, ఆ దేవుడు నిజముగా వారిని క్షమించేసేయాలి. క్షమించాడు, పాప క్షమాపణ పొందుకున్నారు, క్రొత్త జీవితమును ఆరంభించుకొని ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు మీకు పరిశుద్ధాత్మనే వరమును దేవుడు కలుగజేస్తాడు. అప్పుడు మీకు పరిశుద్ధాత్మ వరమును కలుగజేస్తాడని చెప్పేసి పేతురు వారితో చెప్తున్నాడు. 3 పాటలు ఏమిటి? 1, మీరు మారు మనసు పొందాలి. 2, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకోవాలి. 3వది పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుకోవాలి. సరే, లాస్ట్ మాటకి నేను వస్తున్నాను. అగ్ని బాప్తిస్మం గురించి చెప్పడానికి మరొక బాప్తిస్మం దగ్గరికి తీసుకొని వెళ్ళి మీకు నేను ముగింపులోకి తీసుకొని వస్తున్నాను. మనం మత్తయి సువార్తలోకి వెళ్తున్నాం. 20వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలోకి 20వ వచనం నుండి చదువుకుంటున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుండి, అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవేమని ఆయనతో అనెను. 22వ వచనము, అందుకు యేసు, మీరేం అడుగుతున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగుగా వారు వెంటనే త్రాగగలము అని అనిరి. 23వ వచనము, ఆయన, మీరు ఈ నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ కుడివైపునను నా ఎడవైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవనికి సిద్ధింపబడినో అదే వారికి దొరుకునని చెప్పాను. తక్కిన శిష్యులు అది విని, ఈ మాట విని ఆ యొక్క సహోదరు మీద కోపడరు. మరొక భాషలో మనం చూసినట్లయితే, నేను సమయం ఇక్కడ అయిపోయింది, ముందుకు వెళ్తున్నాను. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ బ్యాప్టిజం అంటాడు యేసు ప్రభు. ఇంగ్లీష్ భాషలో చూసినట్లయితే, నేను పొందబోతున్నటువంటి బాప్తిసం మీరు పొందుకోగలరా అని అడుగుతున్నాడు. ఆయన బాప్తిసం గురించి అన్నప్పుడు ఈ అగ్ని బాప్తిసం అని చెప్పాను. అగ్ని పరీక్ష అనే దానికి సాదృశ్యంగా తీసుకుంటున్నాం. అనుభవం ఒక కఠినమైనటువంటి బాప్తిసం నాకు ఉన్నది. ఆ బాప్తిసములో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి వేదన నా మీద కుమ్మరించబడుతుంది. లోకం యొక్క పాపము నా మీద కుమ్మరించబడుతుంది. నేను దానిలో మునిగిపోతున్నాను. బాప్టిజం అని అంటే అర్థం ఏంటంటే మునిగిపోవుట. బాప్తిస్మంలో మాట అర్థం ఏమిటంటే మునుగుట అని అర్థం. మునుగుట. అందుకు నేనేం చెప్పాను, చాలామంది కొట్లాడుకుంటారు. చాలా ఈ ప్రపంచం కొట్లాడుకుంటుంది. ఒకళ్ళేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే, ఒకళ్ళేమో లేదు యెహోవా నామం, ఇంకొకళ్ళేమో లేదు యేసు నామం అంటారు. నామాలు బట్టి కొట్టుకోవడం కాదు. నీవు తండ్రులు ఎంత మునిగి ముందుకెళ్ళావో కుమారులు అంతగా మునిగి ముందుకు వెళ్ళాలి. అంతగా మునిగిన వాడు నువ్వు పరిశుద్ధాత్మలో కూడా మునిగి వెళ్ళాలి. కానీ నువ్వు ఒక సబ్జెక్ట్ని తీసుకొని నాకు యేసు ఒక్కడే చాలని చెప్పి కొంతమంది, నాకు యెహోవా ఒక్కడే చాలని కొంతమంది, నాకు పరిశుద్ధాత్ముడు ఒక్కడే చాలని చెప్పి ఏంటి MBBSలో సబ్జెక్టులు తీసుకొని MS చేయడానికి వెళ్తున్నట్లుగా సపరేట్ సబ్జెక్టు తీసుకొని వెళ్తుంటారు. కాదు, త్రిత్వాన్ని తీసుకొని వెళ్ళాలి. మనం బైబిల్లో మనం 3 సబ్జెక్టులు మార్చుకోవడానికి వీల్లేదు. మనం త్రిత్వంతో నడిచి వెళ్ళాలి. నేను సైన్స్ తీసుకున్నాను, ఇంకోటి నేను మ్యాథ్స్ తీసుకున్నాను, ఇంకోటి నేను కామర్స్ తీసుకున్నాను అనడానికి కాదు. ఇది నీవు త్రిత్వంలో నడవాలి. నీవు తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని ఆయనను త్రియక దేవుడిగా చూసి నీవు ఆయన యొక్క పనులను, ఆయన యొక్క కాలమును, ఆయన చేసినటువంటి క్రియలను ఆయన చూస్తున్నవాడు దాన్ని అనుసరించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడవాలి. త్రిత్వంలో ఎవరు కూడా వేరు చేయబట్టం లేదు. అందుకు పేతురు ఎవరిని కూడా వేరు చేయటం లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మారు మనస్సు పొందండి. మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు చేసిన పనిని బట్టి మారు మనస్సు పొందండి. 2, మీరు చేసిన దానికి క్షమాపణ అడగండి. మారు మనసు పొందడానికి సరిపోదు. ఏమి చేయాలి? ఇప్పుడు మీరు క్షమాపణ అడగాలి. ఎవరిని అడగాలి? మేము దేవుణ్ణి అడుగు. ఎక్కడ అడగాలి? మా ముందు అడుగు. మా ముందు నువ్వు అడగాలి. నీవు దేవుణ్ణి మా ముందు అడిగినట్లయితే అది జరుగుతుంది. ఎందుకంటే మేము నీ మారు మనసు కొరకు, నీ పాప క్షమాపణ కొరకు మేము రేపు సాక్షులుగా నిలబడతాం. అందుకు మనం సమాజం ముందు, సంఘం ముందు ఒప్పుకుంటాం. మన పాపములు మన ఇతరుల ముందు ఒప్పుకుంటాం. వెళ్ళి మనం యాచకుల ముందు, సమాజం ముందు, విశ్వాసం ముందు, సంఘం ముందు మనం ఒప్పుకుంటాం. నేను పాపాలు చేశాను, నన్ను క్షమించాలి. క్షమాపణ పొందుకున్నటువంటి వ్యక్తికి సాక్షులుగా మనమందరం నిలబడుతూ ఉంటాం. నీరు నిలబడుతుంది, ఆత్మ నిలబడుతుంది, ఆ తర్వాత యాజకుడు నిలబడతాడు, సంఘం నిలబడుతుంది. అందరూ కూడా సాక్షిగా నిలబడాలి. ఈ ప్రక్రియ రహస్యముగా జరగకూడదు, మనసులో జరగకూడదు. నోటితోటి పాపములను ఒప్పుకునే వారి యొక్క పాపములు క్షమించబడతాయి. నోరు తెరిచి ఒప్పుకోవాలి.
ఏది చేసినా బహిరంగంగా ఒప్పుకోవాలి. మీరు చేసింది తప్పు అని చెప్పినట్లయితే మీరు మారు మనసు కోసం మీరు ఒక సంకేతాన్ని చూపిస్తున్నారు. మీ మారు మనసు నిజమైనదని చెప్పేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి క్షమాపణ అడగండి. ఎక్కడ? మా ముందు అడగండి. ఇది క్షమాపణ అడగండి. మీరు క్షమాపణ పొందుకున్నప్పుడు ఇప్పుడు మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం, సమాజంగా మేమున్నాం. ఎందుకంటే మేము కూడా సాక్షులము. మీరు సిలువను వేసినటువంటి క్రీస్తును మీరు సిలువ వేశారు, మేము దానికి సాక్షులము. మీరే సిలువ వేశారు, నేరం మీ మీద ఉన్నది. మీరు క్షమాపణ పొందుకోండి. మీరు అడగాలి. ఇప్పుడు ఒక విశ్వాసి దేవుని దగ్గరికి వచ్చేసి, యాజకుడి దగ్గరికి వచ్చేసి, సంఘం దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి, నేను పాపం చేశాను, క్షమించండి. ఆ దేవుడితో క్షమాపణ అడగాలి. దేవా, నన్ను కూడా నీవు క్షమించని చెప్పేసి. ఇది అగ్ని బాప్తిస్మం అంటే ఇంతటి అగ్ని పరీక్షకుండా మనం వెళ్ళాలి. అయితే ఈరోజు ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది, సూపర్ఫిషియల్ లైఫ్ అనొచ్చు. ఒక విశ్వాసి జీవితము, సంఘ జీవితం ఈరోజు ఎక్దం పైన నీటి మీద తేలాడుతున్నటువంటి, ఆ నీటి మీద ఉన్నటువంటి నూనె లాంటి జీవితం అన్నమాట. ఇది వేరుగా కనిపిస్తూ ఉంటుంది, కానీ చెప్తూ ఉంటారు నేను నీటిలో కలిసిపోయానని చెప్పుకుంటూ ఉంటారు, కానీ వేరు కనిపిస్తుంది. ఆ చూసేటటువంటి దేవుడికి తెలుసు అది సూపర్ఫిషియల్గా వస్తున్నారు, పెదవుల మీద మాట్లాడుతున్నారు, పెదవుల మీద చెప్పేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ తరువాత హృదయాంతరంగా నుండి పాపం చేయడం మొదలు పెడుతున్నారు. మరలా ఒప్పుకునేటప్పుడు పెదవులతో ఒప్పుకుంటున్నారు, చేసేటప్పుడు హృదయంతో చేస్తున్నారు. ఈ ప్రజలందరూ కూడా వారు చేసేటప్పుడు పూర్తి మనస్సుతోటి ఎంతటి సమర్పణతో చేస్తున్నారు. ఆ పాపము మా మీద, ఆ దోషము మా మీద, మా పిల్లల మీద వచ్చునుగాక. ఇప్పుడు పెదవులతో మాట్లాడుతున్నాడు పేతురు. అన్న పెదవులతో మాట్లాడతాడు. అననీయ సప్పీరుతో అంటున్నారు, మీరు నాతో కాదు అబద్ధం ఆడింది, పరిశుద్ధాత్మతోటి మీరు అబద్ధం ఆడారు. కలుస్తున్నాం, అందరూ కూడా కలుస్తున్నాం. నీటి బాప్తిసం తీసుకోవడానికి, నీటి బాప్తిసం ఇవ్వడానికి ఎటువంటి శక్తి అవసరం లేదు. ఒక యాజకుడు కావచ్చు, ఒక భక్తుడు కావచ్చు, మరొక భక్తునికి పరిశుద్ధాత్మని బాప్తిసం ఇవ్వాలి అని అంటే ముందుగా ఆ వ్యక్తి పరిశుద్ధాత్మని పొందుకోవాలి. అందుకు యోహాను అంటున్నాడు, నా వెనక వచ్చాడు నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు. పరిశుద్ధాత్మని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ శక్తిని మనం పొందుకోవాలి, ఆ బలమును మనం పొందుకోవాలి, అధికారాన్ని మనం పొందుకోవాలి. అటువంటి పరాక్రమం కలిగినటువంటి క్రీస్తు చేసినటువంటి పనులు, శిష్యులు అపొస్తలులు చేసినటువంటి పనులు మనము కూడా చేయాలంటే మనకు శక్తి కావాలి. శక్తి కావాలి అని అంటే ఆ అగ్ని బాప్తిసం గుండా మనం వెళ్ళాలి, ఆ ఆత్మ బాప్తిసం మనము పొందుకోవాలి. అది లేకపోతే పైన క్రిస్టియన్స్, ఓన్లీ బాడీస్, నో పవర్. ఆ పవర్ సంపాదించుకోవడానికి, అధికారం సంపాదించుకోవడానికి మనసులు మార్చుకుందాం, పాప క్షమాపణ కూడా పొందుకుందాం, పరిశుద్ధాత్మని వరం కొరకు మనం కనిపెట్టుకుందాం. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించును గాక.